మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఐపీఎల్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో మ్యాచ్ జరగబోతుంది. పంతుకు కీలకంగా మారింది ఐపీఎల్ సీజన్. అయితే ఈ సీజన్లో రాణిస్తేనే వైట్ బాల్ క్రికెట్ కెరీర్ ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లక్నో బౌలర్ మయాంక్ యాదవ్ పైన అందరి దృష్టి పడింది. మొహమ్మద్ షమి, మయాంక్ యాదవ్, అదేవిధంగా అన్రిచ్ నోకియాతో బలంగా కూడా లక్నో బౌలింగ్ కనబడుతుంది. అయితే బ్యాటింగ్లో మాత్రం మిచ్ మార్ష్తో పాటుగా మార్కరం, పంత్ కనబడుతున్నారు. తగ్గేదే లేదంటుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఓవరాల్గా మాత్రం బౌలింగ్లో నటరాజన్తో పాటుగా చెమీరా, కుల్దీప్ యాదవ్ ప్రారంభ మ్యాచ్లకు కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆసీస్ స్టార్ బౌలర్ స్టార్క్. ఓవరాల్గా మాత్రం ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో ఎలాంటి ప్రభావం ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రీసెంట్గా చూసినటువంటి 3-4 మ్యాచ్లకు సంబంధించి ఈ మ్యాచ్లో ఉండేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో ఈ మ్యాచ్లో ఎంతవరకు స్కోర్ సాధించేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. ఒకవేళ స్టేడియంకి సంబంధించినటువంటి పిచ్ ప్రభావం ఏ టీం మీద ఎక్కువగా పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రెండు టీమ్స్లో బలహీనతలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి. ఇలాంటి అంశాలతో నాతో పాటు ఎనాలిసిస్ చేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే. ఓవరాల్గా ఐపీఎల్ మ్యాచ్లో మాత్రం ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్తో పాటుగా లక్నో మ్యాచ్ జరగబోతుంది. రెండు టీమ్స్లో బలహీనతలు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటి వరకు మనం అంటే సౌత్ వర్సెస్ నార్త్ పోల్ లాగా కొన్ని మ్యాచెస్ చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు కొంత డిఫరెంట్ మ్యాచ్, అంటే పక్క రాష్ట్రాల మైదానాలు, అదే విధంగా పాత టీంలో ఉన్న వాళ్ళు ఈ టీంలో ఉన్న వాళ్ళు ఆ టీంలోకి వెళ్ళడం, అంటే ఢిల్లీ కెప్టెన్ దీంట్లోకి రావడం, లక్నోకి రావడం, అదేవిధంగా లక్నోలో ఉన్నటువంటి కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ ఢిల్లీకి వెళ్ళడం, ఇవన్నీ కూడా కొంత డిఫరెంట్ గా ఉన్నాయి. అదే విధంగా నితీష్ రాణా వంటి ఆటగాళ్ళు గత 3 సీజన్ నుంచి 3 టీంలకు రిప్రజెంట్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే వచ్చాం. కాబట్టి ఈ మ్యాచ్ కి సంబంధించి ఎలా ఉండబోతుందంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉండేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా కేఎల్ రాహుల్ విషయంలో, అదేవిధంగా రిషబ్ పంత్ విషయంలో, మయాంక్ యాదవ్ విషయంలో, నితీష్ రాణా విషయంలో, మహమ్మద్ షమీ విషయంలో, అలాగే కొంత ఇటు కుల్దీప్ యాదవ్ కానీ వీళ్ళ విషయంలో కొంత డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇక ముందు మనం మ్యాచ్ కంటే ముందు, అంటే జట్ల బలాబలాల కంటే ముందు కూడా మనం ఒక కీలక విషయాన్ని మాట్లాడుకోవాలి. పిచ్ కండిషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు పిచ్ కి సంబంధించి చూస్తే మాత్రం ఇది కొంత బౌలర్ ఫ్రెండ్లీ పిచ్ గానే చెప్పుకోవచ్చు. అదే టైంలో కొంత భారీ స్కోర్ కూడా, అంటే బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే విధంగానే పిచ్ ని మార్చారు అనేటువంటి కామెంట్ కూడా కొంత వినపడుతోంది. కాబట్టి ఇక్కడ కొంత వేరే, అంటే బౌలింగ్ కి సంబంధించి కొంత అనుకూలమైనటువంటి కండిషన్స్ ఉండొచ్చు అనే మాట వినపడుతుంది. ఇంకా పిచ్ కి సంబంధించి చూస్తే కనుక డ్రై పిచ్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. పిచ్ మీద ఎటువంటి తేమ లేదు, కాకపోతే కొంత ఏదో గడ్డి పచ్చిగా ఉంది కాబట్టి అది ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండవచ్చు అనేటువంటి కామెంట్ అయితే వినపడుతుంది. ఇక టీమ్స్ సెలక్షన్ విషయంలో చూసుకున్నా సరే టాస్ అనేది ఈ రోజు కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా నిన్న ఇప్పటి వరకు మనం చూసినటువంటి 4-3 మ్యాచ్ల కంటే కూడా ఇది సేమ్. ఎలాగైతే టాస్ గెలిచిన వాళ్ళే మ్యాచ్ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు కూడా దాదాపు 80% అటువంటి కండిషన్స్ కనపడుతున్నాయి. చేజింగ్ కి ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళ కంటే కూడా చేజింగ్ కే ఇక్కడ పిచ్ అనుకూలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. రెండోది పిచ్ బౌలర్ ఫ్రెండ్లీగా ఉంది అంటే రెండు టీమ్స్లో బౌలింగ్ ఏది బలంగా ఉందనుకోవచ్చు? నాకు ఈ రోజు బౌలింగ్ పరంగా చూస్తే కొంత లక్నో బలంగా ఉందని చెప్తాను. ఎందుకంటే లక్నోలో కొంతమంది కీలక బౌలర్లు ఉన్నారు. మహమ్మద్ షమీ కానీ ఇలా కొంతమంది కీలక బౌలర్లు కనపడుతున్నారు. లక్నో విషయానికి వస్తే అదే, అంటే మయాంక్ యాదవ్ కానీ, దిగ్వేష్ రాధి కానీ, అన్రిచ్ నార్జ్ అంటే నోకియా అంటారు కదా, అతను ఈ నలుగురితో కూడా బౌలింగ్ కొంత కీలకంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడికి వస్తే అలాగే మిచ్ మార్ష్ ఆల్రౌండర్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, ఓపెనర్, బ్యాటింగ్ ఆల్రౌండర్ అతను. కాబట్టి ఏడెన్ మార్కరం వీళ్ళు కూడా బౌలింగ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. 7-8 మందితో బౌలింగ్ ఆప్షన్స్ అనేది లక్నోకి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రోజు లక్నో బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. నాకున్నటువంటి అంచనాల ప్రకారం హిమ్మత్ సింగ్ దగ్గర, అబ్దుల్ సమద్ దగ్గర నుంచి బౌలింగ్ ఉంటుంది అనుకుంటా. అలాగే షాబాజ్ అహ్మద్, మహమ్మద్ షమి, అదేవిధంగా మయాంక్ యాదవ్, అలాగే దిగ్వేష్ రాధి. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ అనే కాన్సెప్ట్ వస్తే మాత్రం దిగ్వేష్ రాధి బౌలింగ్ మనం చూస్తాం, కొంచెం కాంట్రవర్షియల్ బౌలర్ అతని కానీ, లేదా అందించ నార్చ్ కానీ, వీళ్ళిద్దరే ఇంపాక్ట్ ప్లేయర్స్ గా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కొంతవరకు ఏదైతే మయాంక్ యాదవ్కి సంబంధించినటువంటి అంశం, ఈయన కీ రోల్లో ఉండబోతున్నారు, ఈయన మెయిన్ ఉండబోతున్నారు అనేటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకు ఓన్లీ మయాంక్ యాదవ్ ఇంపార్టెంట్?
మయాంక్ యాదవ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే అతను 2024లో అరంగేట్రం చేసుకుంటున్నాడు. ఆ సీజన్ లో కొంత మంచి ముఖ్యంగా అతని ప్రదర్శన కంటే కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అతని బౌలింగ్. అతని ఫాస్ట్ బౌలింగ్ 156 వేసినట్టున్నాడు. అతను 156, 157 గంటకి 157 కిలోమీటర్ల వేగంతో గంటకు వేసినటువంటి బాల్స్ గతంలో మ్యాక్స్వెల్ కానీ లేదంటే క్యామరూన్ గ్రీన్ వంటి టాప్ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లను కూడా అతని బౌలింగ్ అనేది భయపెట్టింది. కాబట్టి అతని బౌలింగ్ గురించి అప్పటి నుంచి చర్చ జరుగుతుంది. ఆ తర్వాత టీమిండియాలో అతను వచ్చినా కానీ బంగ్లాదేశ్ తో అతను ఎక్కువ కాలం నిలబడలేకపోయాడు. ముఖ్యంగా ఏంటి అని అంటే అతని ఫిట్నెస్ సమస్యలు అనేవి అతనికి ఎక్కువగా ఉన్నాయి అనే మాట ఎక్కువగా వినపడుతుంది. ఎందుకంటే అతను వేసేటువంటి వేగానికి సంబంధించి అంటే మాక్సిమం స్పీడ్ తో అతను బౌలింగ్ వేయడం వల్ల ఆ స్పీడ్ ని శరీరం తట్టుకోలేకపోతుంది అనేటువంటి మాట ఎక్కువగా వినపడుతుంది. అందుకనే అతనితో గత కొన్ని రోజులు కంటే అతనికి ఉన్నటువంటి హ్యాండ్ పవర్ ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కొంత అతనితో వర్కౌట్ చేయిస్తున్నట్టు నేషనల్ క్రికెట్ అకాడమీలో కానీ లేదంటే అలాగే ప్రత్యేకమైనటువంటి ఫిజియోల పర్యవేక్షణలో కానీ అతను ఉంచుతున్నారు. అదేవిధంగా అతనికి సంబంధించి లక్నోకు కూడా కొన్ని కీలక సూచనలు చేసింది. ఏంటి అని అంటే అతని మీద ఎక్కువగా ఒత్తిడి పడకుండా చూడండి అనేది, అతను ఎక్కువసేపు ఫీల్డ్ లో ఉంచకుండా బౌలింగ్ కి ఎక్కువగా వాడుకోండి కొన్నాళ్ళ పాటు అనేది అయితే లక్నో యాజమాన్యానికి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇక్కడ లక్నో కూడా అతనికి ఏకంగా 11 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ రిటైన్ చేసుకుంది. అంటే అతను గనక 4 ఓవర్ కనీసం 3 ఓవర్లు కనుక బౌలింగ్ చేయగలిగితే అతని స్పీడ్ తో 3 ఓవర్లు బౌలింగ్ చేస్తే ఖచ్చితంగా అది ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇక్కడ చాలా వరకు కూడా లక్నో అతని మీద ఆశలు పెట్టుకుని 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అలాగే అతని బౌలింగ్ కి సంబంధించి బీసీసీఐ కూడా ఎక్కడ కూడా అతన్ని వదులుకోవద్దు అనేటువంటి ఉద్దేశంలో భాగంగానే వాళ్ళు కూడా భారీగానే కొంత అతని మీద ఎఫర్ట్ పెడుతున్నారని చెప్పాలి. అందుకని ఎన్సీఏ నుంచి అక్కడ ఉన్నటువంటి స్పెషలిస్ట్ వైద్యులు వీళ్ళందరూ కూడా అతని కోసం ఎక్కువగా ఎఫర్ట్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో కొంతవరకు వెంకట్ గారు ఓపెనింగ్ మ్యాచ్లకు సో ఆసీస్ స్టార్క్ కొంతవరకు దూరం కాబోతున్నారు అనేటువంటి అంశం చెప్తున్నారు ప్రధానంగా. సో ఎఫెక్ట్ ఎలా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు టీం మీద? ఖచ్చితంగా అది ఢిల్లీకి మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే మిచ్ స్టార్క్ అతని బౌలింగ్ ఒకటి, అక్కడ 2 ఫ్యాక్టర్స్, అతని అనుభవం ఒకటి, ముఖ్యంగా ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ విషయంలో కెప్టెన్ కి ఈజీ అవుతుంది అతను ఉంటే. ఇప్పుడు మన దగ్గర రవిచంద్రన్ అశ్విన్ కానీ వీళ్ళు ఉన్నారు కదా, అలా మహమ్మద్ సిరాజ్ కానీ షమి కానీ ఇలాంటి బౌలర్లు ఉంటారు కదా, అలా మిచ్ స్టార్క్ కెప్టెన్ వర్క్ అనేది ఈజీ చేయడంలో కొంత అతను ఎక్స్పర్ట్ అనమాట. సో అతనికి సంబంధించి కొంత హోప్స్ అయితే వాళ్ళకి ఉంటాయి. అందుకని అతను లేకపోవడం, ఎందుకంటే గత 5-6 ఏళ్ళ నుంచి చూసుకుంటే అతను ఇండియాలో ఎక్కువ క్రికెట్ ఆడుతున్నాడు. టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు, అదేవిధంగా అటు వన్డే క్రికెట్ ఆడాడు. రీసెంట్ టైమ్స్ లో T20 క్రికెట్ కూడా బాగానే ఆడుతూ వచ్చాడు. వైట్ బాల్ కానీ రెడ్ బాల్ ఈ రెండు కూడా తను ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాడు ఇండియాలో. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో కూడా అతను మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు. కాబట్టి అతని మీద భారీ అంచనాలు అనేది ఉంటాయి అనే విషయం అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు తీయటం అనేది, ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీయటం ఒకటి, స్లో అంటే పరుగులను కట్టడి చేయడం ఒకటి, ఇవన్నీ కూడా అతను కొంత స్పెషలిస్ట్ కాబట్టి అతని మీద హోప్స్ అనేది ఢిల్లీకి భారీగా ఉన్నాయి. అయితే ఆ ప్రారంభ మ్యాచ్లకు సంబంధించి అతను లేకపోవడం అనేది ఢిల్లీకి కొంత మైనస్ గానే మనం చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచెస్ చూసాం, స్కోర్ చూసాం. సో ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్లో ఎంత స్కోర్ ఉంటుంది అనుకోవచ్చు? అయితే ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ కి సంబంధించి స్కోర్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఒకసారి జట్లకు సంబంధించి అంటే ఎవరు ఉండొచ్చు అనే దాని అంశం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. తర్వాత నేను ఆ బ్యాటింగ్ లైనప్స్ బట్టి స్కోర్ ఎలా ఉండిపోయే అవకాశం ఉందనేటువంటి అంశాన్ని అయితే చెప్తారు. అయితే ఈ రోజు మనకు వచ్చేసి ఓపెనింగ్ అంటే ఎల్ఎస్జి గురించి మాట్లాడుకుంటాను. హోమ్ గ్రౌండ్ లక్నో కాబట్టి కొంత లక్నోకి ఫేవర్ గానే మైదానం ఉండేటువంటి అవకాశం, పిచ్ ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మిచ్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్ వీళ్ళిద్దరూ 99% ఓపెనింగ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరు రీసెంట్ ఫామ్ కనుక చూస్తే మాత్రం, వీళ్ళిద్దరు ప్రాక్టీస్ చేసిన వీడియోలు చూస్తే మాత్రం వీళ్ళిద్దరు కూడా ఈ రోజు పవర్ ప్లేలో నాకున్నటువంటి అంచనా ప్రకారం 65 నుంచి 80 పరుగుల వరకు వీళ్ళిద్దరు చేసేటువంటి ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అలాగే వీళ్ళకి మెయిన్ కీ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్, ఇతను 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడం అనేది లక్నోకి చాలా ప్లస్ పాయింట్. కాబట్టి అతని నుంచి కూడా ఈ రోజు మంచి ఇన్నింగ్సే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. అదే విధంగా రిషబ్ పంత్, చాలా రోజుల నుంచి కూడా రిషబ్ పంత్ ఆట తీరు మీద కెప్టెన్, వాళ్ళకి వికెట్ కీపర్ కమ్ కెప్టెన్, అది అతని ఆట తీరు మీద చాలా కూడా విమర్శలు ఉన్నాయి. అంటే నిలకడ లేదు, ఆ పిచ్చి షాట్ సెలెక్షన్, వీటన్నిటికి ఫుట్ వర్క్ కి సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి చాలా వరకు విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు. కాబట్టి
ఈ మ్యాచ్ కి సంబంధించి నీకు అతను కొంత సీరియస్ గానే వర్కౌట్ చేస్తున్నాడు అంటే ఐపీఎల్ సీజన్ కి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయం రిషబ్ పంత్ గురించి మాట్లాడుకోవాలి. ఇందాక మీరు చెప్పినటువంటి పాయింట్స్ లో కూడా ఈ అంశం గురించి మాట్లాడేది. ఎస్. రిషబ్ పంత్ కి ఈ సీజన్ ఆడితేనే వైట్ బాల్ క్రికెట్ కి సంబంధించి ఫ్యూచర్ ఉంటుంది. లేదు అని అంటే మాత్రం వేరే ఇప్పుడు ఆల్టర్నేటివ్ సంజు శాంసన్ కానీ ఇలా చాలా వరకు కూడా వికెట్ కీపింగ్ కి సంబంధించి చాలా వరకు కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే అతని ప్లేస్ ని కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా వన్డే క్రికెట్ లో భర్తీ చేస్తున్నాడు. రేపు పొద్దున ఏదైనా తేడా జరిగితే వైట్ బాల్ రెడ్ బాల్ క్రికెట్ లో కూడా అతను పక్కన పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వికెట్ కీపింగ్ కి సంబంధించి T20లో అతని మాట అనేది వినపడుతుంది. కాబట్టి ఈ సీజన్ లో కనుక అతను బాగా రాణిస్తే ఇంగ్లాండ్ కు అతను వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇంకొక చూసుకుంటే ఆయుష్ బదోని, ఇతను కూడా మంచి బ్యాట్స్మెన్, కాకపోతే నిలకడ ఉండదు కీలకమైనటువంటి సమయాల్లో. అంటే అతను అవసరం ఉన్నటువంటి సమయంలో వికెట్ కోల్పోవడం అనేది ఒక మైనస్ అయ్యేటువంటి అంశం. అలాగే అబ్దుల్ సమద్, ఇతను కూడా మంచి బ్యాట్స్మెన్. ఇతని నుంచి ఫీల్డింగ్ కూడా మనం బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఆకాష్ రఘువంశీ, అక్షత్ రఘువంశీ లేదా హిమ్మత్ సింగ్, వీళ్ళిద్దరు ఒకరికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా షహబాజ్ అహ్మద్, అలాగే మహమ్మద్ షమి గురించి మనం ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. అతను అంటే టీమిండియాలోకి రావడానికి చాలా వరకు కూడా కష్టపడుతున్నాడు. 2023 తర్వాత కొంచెం ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతను మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు అనుకుంటా. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో కానీ రీసెంట్ గా జరిగినటువంటి రంజీ మ్యాచెస్ లో కానీ అతని నుంచి మనం చాలా వరకు కూడా మంచి ప్రదర్శన చూసాం. కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా అతను మంచి ప్రదర్శన చేస్తే మాత్రం టీమిండియాకి సంబంధించి 2027 వరల్డ్ కప్ కి సంబంధించి అతనికి ఇది మంచి గోల్డెన్ ఛాన్స్ గా అతని టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. అలాగే మయాంక్ యాదవ్ గురించి మాట్లాడుకున్నాం. అతను కూడా జట్లో ఉంటాడు. అలాగే కాంట్రవర్షియల్ బౌలర్ దిగ్వేష్ రాధి కూడా జట్లో ఉండేటువంటి అవకాశం ఉంది. అన్రిజ్ నాచ్, ఇతను ఖచ్చితంగా జట్లో ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఇతను వచ్చేటువంటి ఛాన్స్ కనపడుతుంది. ఎందుకంటే బ్యాటింగ్ లో అతను వీక్, లేదంటే అతన్ని లేదంటే మయాంక్ యాదవ్ వీళ్ళిద్దరినే రీప్లేస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఢిల్లీ గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీ ప్రాబబుల్స్ గురించి అంటే 11 లో ఎవరుంటారు, ప్లేయింగ్ 11 లో ఎవరుంటారు అనేది ఒకసారి చూస్తే కనుక కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని అక్షర్ పటేల్, ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేశాడు. కాబట్టి అతను ఓపెనింగ్ చేయొచ్చు. అతనితో పాటుగా పదూమ్ నిసంగ, శ్రీలంక బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్, అతను ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది ఢిల్లీకి. కాబట్టి అదే విధంగా నితీష్ రాణా, ఇతనికి సంబంధించి ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి. 2024కి కేకేఆర్ ఆడాడు, 2025కి రాజస్థాన్ ఆడినట్టున్నాడు, ఇప్పుడు దీనికి ఆడుతున్నాడు, లక్నోకి ఆడుతున్నాడు. కాబట్టి కొంత మరి అంటే ఎలా ప్రభావం చూపిస్తాడనే చూడాలి. అతని బౌలింగ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాబట్టి బ్యాటింగ్ విషయంలో కూడా మనం కొంత అతని నుంచి మంచి ఇన్నింగ్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే వికెట్లు పడుతున్న టైంలో అతన్ని వాడుకుంటే మాత్రం కొంచెం మంచి రిజల్ట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా కెప్టెన్ అక్షర్ పటేల్, ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్, ఈ 3 విషయాల్లో ఢిల్లీకి అతని పెద్ద అండగా చెప్తాను ఈ సీజన్ కి సంబంధించి చూస్తే మాత్రం. కాబట్టి అతను ఎలా ఆడతాడు అనే దాని మీద కూడా ఢిల్లీ విజయం కానీ, ఢిల్లీ బౌలింగ్ యూనిట్ కానీ, బ్యాటింగ్ ఆర్డర్ కానీ మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ అతను 5వ ప్లేస్ లోనో 6వ ప్లేస్ లోనో వస్తే, ఎందుకంటే టీమిండియాలోకి వచ్చేసరికి అతను 8వ ప్లేస్ కి మార్చాడు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ కి వచ్చేసరికి అతను కనుక 5లో కానీ అవసరమైతే 4లో కానీ అతను బ్యాటింగ్ చేస్తే మంచి ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా డేవిడ్ మిల్లర్, నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్, ఒక యూస్లెస్ క్రికెటర్ అనేటువంటి పేరు. నేను ఈ విషయంలో అతని ఫ్యాన్స్ ఫీల్ అయినా నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. అతనికి సంబంధించి నేను ఐపీఎల్ లో ఈ రోజు వరకు కూడా అతని క్రికెట్ లో ఒక్క మంచి ఇన్నింగ్స్ అనేది జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి ఇన్నింగ్స్ అయితే నేను ఈ రోజు వరకు చూడలేదు. మరి ఐపీఎల్ టీమ్స్ కూడా తను చాలా మారుతూ వచ్చాడు. అటు సౌత్ ఆఫ్రికా నేషనల్ టీమ్ కూడా తన కీలకమైనటువంటి సమయాల్లో ఆడిన సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి మ్యాక్స్వెల్ ఎలాగో, అదేవిధంగా లియామ్ లివింగ్స్టోన్ అని అతను ఒకటి ఉంటాడు మా హైదరాబాద్ కి సంబంధించి, వీళ్ళు ఎలాగో ఈ క్యారెక్టర్ కూడా అలాగే. ఇతని వల్ల జట్టుకి లాభం కంటే బలహీనతలు ఎక్కువగా ఉంటాయి అనేది అయితే చెప్తాను. ఫీల్డింగ్ పరంగా కొంచెం పర్వాలేదు తప్ప బ్యాటింగ్ పరంగా ఇతని మీద ఎటువంటి హోప్స్ పెట్టుకోవడానికి లేదు. కాబట్టి ఇతన్ని ఏమన్నా వాడితే సూపర్ ఓవర్ లాంటి ఏదైనా ఉంటే కనుక అతను వాడుకోవచ్చు. అలాగే ఇక విప్రాజ్ నిగమ్, అశుతోష్ శర్మ, వీళ్ళిద్దరూ ఢిల్లీ బౌలింగ్ కి కొంత కీలకమైనటువంటి మన డొమెస్టిక్ ఆటగాళ్ళకి సంబంధించి. అదేవిధంగా అక్విబ్ నబీ, అలాగే దుష్మంత్ చమీరా, ఇతని బౌలింగ్ కూడా బాగుంటుంది. స్లో బాల్స్ వేరియేషన్స్ వేయగలిగేటువంటి మహమ్మద్ సిరాజ్ లాగా, మహమ్మద్ షమీ లాగా వేరియేషన్స్ వేయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి శ్రీలంకన్ బౌలర్. అలాగే కుల్దీప్ యాదవ్, టీ నటరాజన్, వీళ్ళ 12 మంది ఈ రోజు ఆడేటువంటి అవకాశం ఉంది. ఒకళ్ళు వీళ్ళలో ఇంపాక్ట్ ప్లేయర్ అవుతారు. మరి ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరవుతారు అనేది చూడాలి. దాదాపుగా నేను డేవిడ్ మిల్లర్ ని బౌలింగ్ టైం కి బయటికి పంపించేసి బ్యాటింగ్ కి యూజ్ చేసుకుని లోపలికి నటరాజన్ ని బౌలింగ్ కి తీసుకొచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్ స్కోర్ ఎంత? స్కోర్ కి సంబంధించి కనుక చూస్తే
ఈ రోజు 190+ నమోదయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. కాకపోతే లో స్కోరింగ్ పిచ్ కాబట్టి మనం అంతకంటే తక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేసిన ఆశ్చర్యం లేదు. ఏదేమైనా సరే 170కి పైగానే ఈ రోజు స్కోర్ ఉండేటువంటి అవకాశం ఉంది. 200 వరకు 210 వరకు కూడా వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే బౌలింగ్ కు అనుకూలంగా ఉండేటువంటి పిచ్ గా కూడా దీనికి కొంత పేరుంది. ఏది ఎలా ఉన్నా సరే నాకైతే ఈ రోజు లక్నోని గెలుస్తుంది అనేటువంటి బలంగా చెప్పగలుగుతాను. మరి లక్నో ఎంతవరకు నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందో చూడాలి. అయితే ఢిల్లీ నుంచి మాత్రం కేఎల్ రాహుల్ నుంచి నేను మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైట్ వెంకట్ గారు మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం ఐపీఎల్లో మరో కీలకమైనటువంటి పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ లక్నో మ్యాచ్ ఈరోజు జరగబోతుంది. పంతుకు కీలకంగా మారింది ఈ ఐపీఎల్ సీజన్. అయితే ఈ సీజన్లో రాణిస్తేనే వైట్ బాల్ క్రికెట్ కెరీర్ కూడా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. లక్నో బౌలర్ మయాంక్ యాదవ్ పైన అందరి దృష్టి కేంద్రీకృతమైంది. సో మొహమ్మద్ షమీతో పాటుగా మయాంక్ యాదవ్, అదేవిధంగా అన్రీడ్స్ నోకియాతో కూడా బలంగా లక్నో బౌలింగ్ కనబడుతుంది. అయితే బ్యాటింగ్లో మిచ్ మార్ష్తో పాటుగా మార్కరం పంత్ కనబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మాత్రం తగ్గేదే లేదంటూ సో ఫైర్లో కనబడుతుంది. బౌలింగ్లో మాత్రం నటరాజన్తో పాటుగా చెమీరా, కుల్దీప్ యాదవ్ కనబడుతున్నారు. ఇక ప్రారంభ మ్యాచ్లకు ఆల్మోస్ట్ దూరం కాబోతున్నారు ఆసీస్ స్టార్ ప్లేయర్ సో స్టార్క్. అదే ఓవరాల్గా మాత్రం ఈయన దూరం ఆ టీం పైన మాత్రం చాలా స్పష్టంగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో పిచ్ ప్రభావం ఏ విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది, సో ఇరు టీంలకు సంబంధించినటువంటి బౌలింగ్లో ఎంతవరకు ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, స్టార్కు దూరం ఆ టీం పైన ఎంతవరకు ప్రభావం ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. అట్ ద సేమ్ టైం స్కోర్ పరంగా మాత్రం 170 to 210 సో ఈ మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉందనేది మాత్రం సో ఎల్లిస్టులు చెప్తున్నటువంటి మాట. యాజ్ ద సేమ్ టైం మయాంక్ యాదవ్ ఎలాగ కీ రోల్ పోషించబోతున్నారు. ఈ మొత్తం మాత్రం ఈరోజు సాయంత్రం జరిగేటువంటి మ్యాచ్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది.